TK29 న్యూస్ జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పట్టణ నూతన అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో మహానాడు కడపలో విజయవంతం అయిందని జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తెలిపారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరంజనేయులు ఆదేశాలు ప్రకారం జంగారెడ్డిగూడెం టౌన్ పార్టీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లినట్టు తెలిపారు. అలాగే స్వర్గీయ నందమూరి తారకరామారావు 102వ జయంతి వేడుకలు జంగారెడ్డిగూడెం పట్టణంలో రామచంద్రపురం నుండి భారీగా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు, పాలు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఈరోజు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ మరియు కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే హాస్పిటల్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి తెలుగు జాతి ఉన్నంతకాలం కూడా ఎన్టీఆర్ గారి పేరు ఎప్పుడూ కూడా చిరస్మరణీయంగానే ఉంటుంది. ఎన్టీఆర్ గారు ఎప్పుడూ కూడా ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవం, ప్రతి తెలుగువాడి గుండెలోనూ ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి మా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. మన తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగైన మహానాడికి మన చింతలపూడి నియోజకవర్గం జంగాడి నుంచి తరలి వెళ్ళిన నాయకులందరికీ నా ధన్యవాదాలండి. ఈ కార్యక్రమానికి సుమారుగా జంగాడి నుంచి వందలాదిగా తరలి వెళ్ళారండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలండి. అట్లాగే ఇక్కడ జంగాడంలో కూడా మన 28వ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా జంగాడంలో నిర్వహించిన భారీ ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందండి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన నాయకులకి, కార్యకర్తలకి, 29 వార్డుల అధ్యక్ష కార్యదర్శులందరికీ, అట్లాగే మా పార్టీ ముఖ్య నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలండి. ఈ కార్యక్రమాన్ని చేయడానికి సహకరించిన మా చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి, అట్లాగే ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి, అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ గన్ని వీరంజనేయులు గారి అందరికీ కూడా నా ధన్యవాదాలండి. ఇట్లాగే మేము ఈ మా ఎమ్మెల్యే, ఎంపీ సహకారంతో మేము ఇట్లాగే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జంగాడం పట్టణంలో అన్ని కార్యక్రమాలని విజయవంతంగా చేసుకెళ్తామని తెలియజేస్తున్నాం. అలాగే జంగాడం పట్టణ అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి, అలాగే పట్టణ ముఖ్య నాయకులందరికీ, అలాగే ఎంపీ గారి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి, మన జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి, గన్ని వీరంజనేయులు అందరికీ కూడా నా ధన్యవాదాలండి. ఈ రోజు నుంచి మన జంగాడం పట్టణంలో ఏ పార్టీ పరంగా కానీ ఏ విషయంలో అయినా సరే ఈ ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చినా నా వంతు సహకారం నేను ఎప్పుడు అందిస్తానండి. నేను ఎప్పుడూ ప్రజలు అందుబాటులో ఉంటానండి. నేను అట్లాగే రేపు 2-3 రోజుల్లో నేను పార్టీ ఆఫీస్, జంగాడం పార్టీ ఆఫీస్ని పట్టణ నడిబొడ్డున ఆఫీస్ కింద ఓపెన్ చేస్తాను. తెలుగుదేశం పట్టణ ఆఫీస్ కింద ఓపెన్ చేస్తున్నామండి. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఆఫీస్లో 24 గంటలు నేను అవైలబిలిటీ ఉంటానండి. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నా సంప్రదించాలని కోరుకుంటాను.